అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కాకినాడ జిల్లా డివిజనల్ పోలీస్ ఆఫీసర్ల ఆదేశాలతో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్ఐలు వారి సిబ్బంది స్పెషల్ టీం సిబ్బంది గొల్లప్రోలు మండలం చందూర్తి గ్రామంలో ఈ ఆదివారం తెల్లవారుజామున డ్రోన్ కెమెరాల సహాయంతో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి ఇల్లు, అనుమానితుల ద్విచక్ర వాహనాలు, కారు, ఆటోలు మొదలైన వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి డాక్యుమెంట్లు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగింది అని, అదేవిధంగా అనుమానాస్పదంగా కొత్తగా గ్రామంలో ప్రవేశించిన వ్యక్తులు వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అని, ఈ సెర్చ్ లో సరైన పత్రాలు వివరాలు లేని 2 కార్లు, 1 ఆటో, 48 బైకులను సీజ్ చేయడం జరిగింది అని, అలాగే గ్రామంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు మొదలైన విషయాలపై గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి అని, అలాంటి సంఘటనలు అలాంటి వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు తెలపడం జరిగింది అని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ మీడియాకు వివరాలు తెలిపారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని చందుర్తి గ్రామంలోని జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఐపీఎస్ గారు ఆదేశానుసారం ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా ఈ రోజుని ఒక 120 మంది పోలీస్ తోటి కార్డన్ అండ్ సెర్చ్ అనేటువంటి ఆపరేషన్ చేయడం జరిగింది. అలాగే సర్కిల్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి సిబ్బంది అలాగే ఎస్ఐస్ కూడా పొద్దుటే రావటం, వచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి చందుర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి హౌస్ ని కూడా చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత ఆ చెక్ చేసినటువంటి ఏరియాలోని ఏదైతే ప్రధాన ఉద్దేశం ఏదైనా ఐడి లిక్కర్ ఉంటుందా, తర్వాత ఏదైనా అన్నోన్ వెహికల్స్ ఏమన్నా ఉన్నాయనేటువంటిది కూడా చెక్ చేసి ఇల్లీగల్ థింగ్స్ సంబంధించినటువంటి ఏమన్నా ఇలాంటివి కూడా ఉన్నాయనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలించిన మీదట చెక్ చేసిన మీదట డాక్యుమెంట్స్ లేనటువంటి రికార్డ్స్ లేనటువంటి ఆటోలు 2, అలాగే 1 కారు, తర్వాత 48 2 వీలర్స్ అన్ని కూడా ఈ ఊరు మధ్య ఉన్నటువంటి భగీరథ సెంటర్ లోకి తీసుకుని రావటం, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ విలేజ్ లో ఈ కెనాల్ గట్టు మీద మైనింగ్ జరుగుతుంది, అంటే మట్టి తవ్వుకుని వెళ్ళిపోతున్నారు అనేటువంటిది పదే వార్తలు వస్తూ ఉంటాయి. అలాగే విలేజ్ సంబంధించినటువంటి సహకారం స్లాటరింగ్ జరుగుతున్నారు, అంటే పశువులు తీసుకుని సంతకం చేసి కోసేస్తున్నారు అనేటువంటిది కూడా పదే రావటం, ఈ వచ్చినటువంటి దాని మీద కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ చేయటం, వాళ్ళందరినీ కూడా బైండ్ వారం చేయటం గతంలో కూడా జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ కార్డన్ అండ్ సెర్చ్ అనేటువంటి ఆపరేషన్ నిర్వహించి ఆ పాత నేరస్తులు అయితే ఎవరైతే ఉన్నారో, అలాగే చెడు నడక నడిచేటువంటి సీట్ హోల్డర్స్ అందరినీ కూడా ఈ విలేజ్ లోకి తీసుకుని వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం, అలాగే ప్రజలకి ఏదైతే జరగకూడనటువంటి విలేజ్ లో జరగకూడదు అనేటువంటిది తెలియజేయటం జరిగింది. ఈ వెహికల్స్ కూడా ఏదైతే 2 వీలర్స్ ఎక్కువగా మాకు డాక్యుమెంట్స్ లేనటువంటి వెహికల్స్ దొరికినాయి, అవన్నీ కూడా డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళకి ఫైల్ ఇంపోజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ పక్కన ఉన్నటువంటి శంకవరం విలేజ్ లోని ఒక 50 వెహికల్స్ అంటే తక్కువ రేటుకు వస్తుందనేసి, అంటే 50,000 ఉన్నటువంటి వెహికల్ ని 10,000కే కొనేసుకోవడం అనేటువంటిది ఈ రైతులకి తెలిసి అలవాటు పడ్డది. వాళ్ళందరూ కేసెస్ రిజిస్టర్ చేస్తామనేటువంటిది వాళ్ళకి అవేర్నెస్ అనేటువంటిది కనిపించడం జరిగింది. తర్వాత మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియజేయింది అంటే కనుక ప్రతి విలేజ్ లోనూ కూడా ఇలాగా జరిగేటువంటి ఏదైనా కూడా చేయకూడనటువంటిది ఇల్లీగల్ థింగ్స్ ఏమన్నా చేస్తున్నా, ఇలాంటి వెహికల్స్ ఎవరైనా దొంగబోళ్ళు అమ్ముతున్నా సరే, ఎవరైనా వెహికల్స్ ఉన్నట్టయితే కనుక పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటిది కూడా తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.